హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్. సో మన రమాస్ ట్రావెల్ డైరీస్లో అయితే ఏలూరు ప్లేస్ని అయితే విజిట్ చేస్తున్నాం కదండి. ఇంకా ద్వారకా తిరుమల వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. సో ఏలూరులో డే 1లో ద్వారకా తిరుమల తర్వాత డే 2లో ఏలూరులో విశిష్టమైన ఆలయాలు అయితే సందర్శిద్దాం రండి. ఏలూరులో విశిష్టమైన ఆలయాల్లో మొట్టమొదట వచ్చేది మనకి 1000 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే చెన్నకేశవ స్వామి వారి టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ మనకి ఏలూరులో శనివారపేట అనే ఏరియాలో అయితే ఉంటుంది. సో అక్కడ చూస్తున్నారు కదండి, అక్కడ మనం చూసిందైతే అక్కడి నుంచైనా ఎంటర్ అవ్వచ్చు టెంపుల్ లోపలికి. ఇదైతే రాజగోపురం అన్నమాట. ఇదే మెయిన్ అట్రాక్షన్ మనకి టెంపుల్కి. ఈ రాజగోపురం అనేది చాళుక్యులు 1000 ఏళ్ల క్రితం నిర్మించిన రాజగోపురం అన్నమాట. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఆ శిల్పకళ ఎంత బాగుందో చూడండి. ఇదైతే రాజగోపురం అండి, 1000 ఏళ్ల క్రితం నిర్మించిన రాజగోపురం అన్నమాట. లోపల టెంపుల్ లో మనకి గాలిగోపురం ఇంకా ఆలయం కనిపిస్తాయి కదా, అదైతే కొన్నేళ్ల క్రితం రెనోవేట్ చేసినవి అన్నమాట. అవి కూడా చూద్దాం రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం ఇలా రాజగోపురం నుంచి లోపలికి వచ్చేసరికి మనకి గాలిగోపురం ఇంకా ఆలయం అయితే కనిపిస్తుంది. ఈ ఆలయంలో మనం శివకేశవులను అయితే దర్శించుకోవచ్చు. ఈ ఆలయం కూడా మనకి 1000 ఏళ్ల క్రితం ఈ ఆలయం నిర్మించారు. కానీ కొన్నేళ్ల క్రితం మళ్ళీ ఒక 100-200 ఏళ్ల క్రితం ఇది శిథిలావస్థకు వచ్చేసరికి ఇక్కడ నూజివీడు జమీందార్ అయిన శ్రీ మేక ధర్మారావు గారు ఈ ఆలయంని మళ్ళీ పునర్నిర్మించారన్నమాట. అప్పటి నుంచి ఈ ఆలయం ద్వారకా తిరుమల అండర్లో ఉంటుందండి. ద్వారకా తిరుమల దత్తత తీసుకున్న ఆలయం అన్నమాట ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ ఆలయంలో మనం శివకేశవులను అయితే దర్శించుకోవచ్చు. ఆలయం చుట్టూ ప్రాంతమంతా పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో అయితే ఉంటుంది. మనకి చాళుక్యులు పరిపాలించినప్పుడు నిర్మించిన ఆలయం అన్నమాట. అండ్ ఇటుపక్క వచ్చేసరికి మనం వినాయకుడిని కూడా దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, లోపల నుంచి రాజగోపురం అయితే ఇలా కనిపిస్తుంది. ఈ రాజగోపురం 77 ఫీట్ 77 అడుగులు అయితే ఉంటుందన్నమాట. కొన్ని వందల శిల్పకళలు అయితే మనం ఆ రాజగోపురం మీద చూడొచ్చు. అండ్ ఇక్కడ మధ్యలో మనం టెంపుల్ చూస్తున్నాం కదా, ఇదే చెన్నకేశవ స్వామి వారి ఆలయం అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఆలయంలో ఇంకా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇటుపక్క మనం వచ్చేసరికి మనం నవగ్రహాలని కూడా దర్శించుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి నవగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు. మీరు ఎవరైనా ఏలూరు వచ్చినప్పుడు అయితే ఈ టెంపుల్ని విజిట్ చేయడం అయితే మర్చిపోకండి, అస్సలు మిస్ చేయకండి ఈ టెంపుల్ని దర్శించుకోవడం.
అండ్ ఏలూరులో ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్ విశిష్టత విషయాల గురించి ఇంకా ఏమైనా కొత్త విషయాలు మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్స్లో తెలియచేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, లోపలికి వచ్చాక టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకోవచ్చు. బ్రహ్మోత్సవాలు, శివరాత్రి తర్వాత పండుగల సమయంలో ఈ ఆలయంలో పూజలు అవి అయితే చాలా ఘనంగా విశిష్టంగా జరిపిస్తారన్నమాట. సో ఆ ఆలయంని దర్శించుకొని మనం ఇంకో విశిష్టమైన టెంపుల్కి అయితే వచ్చామండి. అదే ఇస్కాన్ టెంపుల్ ఏలూరు. ఈ ఇస్కాన్ టెంపుల్ కూడా మనకి శనివారపుపేట ఏరియాలోనే ఉంటుందన్నమాట. ఇది శ్రీ శ్రీ జగన్నాథ స్వామివారి మందిరం అని బోర్డు ఉంటుంది. ఈ టెంపుల్ అయితే మనకి ఇల్లులా ఉంటుందండి, తర్వాత కొంచెం లోపలికి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, శ్రీ ప్రభుపాద వారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. తర్వాత శ్రీ జగన్నాథ స్వామి వారిని మనం దర్శించుకోవచ్చు. కృష్ణాష్టమి టైంలో, తర్వాత పండగల టైంలో ఇక్కడైతే చాలా ఘనంగా చేస్తారనమాట. కృష్ణాష్టమి, రాధాష్టమి టైంలో ఇక్కడ పూజలు అవి చాలా ఘనంగా నిర్వహిస్తారు. సో ఆ రెండు విశిష్టమైన ఆలయాలు దర్శించుకున్న తర్వాత మనం ఏలూరు బుద్ధ పార్క్ అయితే వచ్చాను. ఈ ఏలూరు బుద్ధ పార్క్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది సీనిక్ వ్యూతో చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు ఈ చెరువును చూస్తున్నారు కదండి, దీన్ని గజవల్లి వారి చెరువు అని అంటారు. ఈ పాండ్ అయితే చూస్తున్నారు కదా, గజవల్లి వారి చెరువు అంటారు. అండ్ మనం చెప్పుకున్నాం కదండి, చాళుక్యులు ఈ ఏలూరు ప్రాంతాన్ని పరిపాలించేవారని. అప్పటి ఏనుగులు, ఆ డైనాసిటీ అప్పుడు ఉన్న ఏనుగులు అయితే ఈ పాండ్ నుంచే వాటర్ తాగేవన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ చుట్టుపక్కల అంతా వాకింగ్ ట్రాక్ అనమాట. చాలామంది చుట్టుపక్కల ఏరియాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ మార్నింగ్ వాక్కి, ఈవినింగ్ వాక్కి వస్తుంటారు. నేనైతే మార్నింగ్ వచ్చాను, కానీ ఈవినింగ్ అయితే ఈ ప్లేస్లో లైటింగ్స్తో చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ పువ్వుల మధ్యలో నుంచి ఆ బుద్ధ విగ్రహం చాలా అందంగా కనిపిస్తుంది. సో మనం ఇక్కడైతే 74 ఫీట్ ఉన్న అభయముద్రలో ఉన్న బుద్ధ విగ్రహం అయితే దర్శించుకోవచ్చు. అండ్ ఈ చుట్టూ పాండ్లో మనం బోటింగ్ కూడా చేయొచ్చండి. సో చుట్టూ అయితే ఇలా చెరువు అయితే ఉంటుంది, మధ్యలో ఇలా మనం బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి వే ఉంటుందన్నమాట. సో ఆ కింద అయితే నేను వెళ్ళేసరికి ఒక చిన్న టెంపుల్ ఉంది, కానీ లాక్ చేసి ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇటుపక్క అటుపక్క ఈ పాండ్ అయితే ఉంటుంది. ఇలా బోటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కింద చూస్తున్నారు కదండి, పాండ్లో మాకైతే చిన్న చిన్న చేపలు కూడా కనిపించాయి అన్నమాట. ఇక్కడ వీడియోలో మరి కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ చిన్న చిన్న చేపలు అయితే కనిపించాయి. సో ఇక్కడ ఇలా ముందుకి వస్తే మనం విగ్రహాన్ని చూడొచ్చు. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నేను కొత్త వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, 74 అడుగులు ఉన్న బుద్ధ విగ్రహం అన్నమాట. అండ్ ఈ చుట్టుపక్కల మనకి శిల్పకళ అయితే ఉంటుంది.
సో మీరు ఎవరైనా ఏలూరు వచ్చినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ కాకుండా ఈవినింగ్ విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది లైటింగ్స్తో వాటితో. సో మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఏలూరులో డే 2లో నేను విజిట్ చేసిన 3 ప్లేసెస్ ఇవన్నమాట. సో డే 3లో ఇది డే 2. డే 3లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే నేను మీకు చూపిస్తాను. ఏలూరు నుంచి కొంచెం దూరంలో ఉన్న ఊరిలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే మనం వెళ్దాము. సో అంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.